చిన్నారి పునర్వికాకు అండగా నిలిచారు మంత్రి నారా లోకేష్. చిన్నారి పునర్విక అంశంపై స్పందించారు మంత్రి నారా లోకేష్. దాతలు 10 కోట్ల రూపాయల మేర నిధులు సమకూర్చారని చెప్పుకొచ్చారు ఆయన. సాయం చేసిన ప్రతి ఒక్కరికి నా సెల్యూట్ అంటున్నారు నారా లోకేష్. మిగిలిన 6 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించడం తన బాధ్యత అంటున్నారు లోకేష్. 6 కోట్ల రూపాయలు సమకూర్చడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అంటూ కూడా లోకేష్ పిలుపునిచ్చారు. SMA టైప్ 1 అనే వ్యాధితో పునర్విక పోరాటం చేస్తోంది అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. పునర్వికను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటూ చెప్పుకొచ్చారు నారా లోకేష్. ఈ క్రమంలో ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు RTV స్క్రీన్ మీద. SMA టైప్ 1 is a rare and devastating genetic condition that weakens a child's muscle and slowly takes away the ability to move, breathe and live normally. At Little Punarvika from Kurnool, AP is a true braveheart fighting this battle with extraordinary courage. Her life-changing injection costs a staggering 16 crore rupees. It is heartening to see Punarvika's story moving thousands of generous people who have come forward to contribute towards saving the child's life. 10 crore rupees has already been raised. I salute every individual who has contributed. Now it's my turn to ensure Punarvika receives the balance 6 crore rupees for the life-saving treatment she deserves. అంటూ కూడా నారా లోకేష్ ఆఫీస్ని ట్యాగ్ చేస్తూ ప్లీజ్ కోఆర్డినేట్ అంటూ కూడా నారా లోకేష్ ఆఫీస్కి తన ఆర్డర్స్ని పాస్ చేయడం జరిగింది. ఐ రిక్వెస్ట్ ఆల్ టు ప్రొవైడ్ సపోర్ట్ టు ఫండ్ దిస్ బ్రేవ్ చైల్డ్ ఆఫ్ AP అంటూ కూడా ఆయన ట్వీట్ చేసిన సందర్భం. పునర్విక కోసం ఇప్పటికీ చాలామంది రకరకాల ప్రోగ్రామ్స్ తీసుకొని కొంతమంది పాదయాత్రలు చేస్తున్నారు, కొంతమంది సైకిల్ యాత్రలు చేస్తున్నారు, కొంతమంది ఊరూరా వెళ్ళి మరీ పునర్విక పరిస్థితిని తెలియజేసి వాళ్ళ వంతు కంట్రిబ్యూషన్ వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పునర్విక జంపాల అంటూ ఆ కుటుంబం ఒక పోస్ట్ చేసింది. ఐ థింక్ జస్ట్ 2 hours బ్యాక్ ఈవినింగ్ 6:13 ఆ టైంలో ఆ కుటుంబం, ఆ ఫ్యామిలీ ట్వీట్ చేసింది. మంత్రి నారా లోకేష్ గారికి నమస్కరిస్తూ, నా పాప పేరు పునర్విక, SMA టైప్ 1తో బాధపడుతోంది. దానికి ట్రీట్మెంట్గా 16 కోట్ల ఇంజెక్షన్ ఒక్కటే ఆప్షన్ అన్నారు. దానికోసం మేము అన్ని రకాలుగా ప్రయత్నిస్తే ప్రజల నుంచి, దాతల నుంచి మంచి స్పందన వచ్చి దాదాపు 10 కోట్ల వరకు సమకూరింది అంటూ చెప్పుకొస్తున్నాయి. ఇంకా 6 కోట్ల వరకు అవసరం ఉంది, అంత భరించే స్తోమత నాకు లేదు. మిగిలిన 6 కోట్లు మీరు దయించి సహాయం చేస్తే నా పాప కోలుకుంటుంది సార్ అంటూ సేఫ్ పునర్విక హ్యాష్ నారా లోకేష్ అంటూ కూడా వాళ్ళు ట్వీట్ చేసిన తర్వాత నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఎటువంటి సాయం అందుతోంది, పునర్విక పరిస్థితి ఏంటి, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేరుగా కర్నూలు వెళ్ళిపోదాం. కర్నూలు నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ప్రస్తుతం పునర్వికకు సంబంధించి 16 కోట్ల అవసరం, ఆ ఇంజెక్షన్ కోసం 16 కోట్ల అవసరం అయితే 10 కోట్లు సమకూరింది, ఇంకా 6 కోట్లు సమకూరాల్సిన సందర్భం అంటూ కూడా ప్రస్తుతం పరిస్థితి ఏంటి? నారా లోకేష్ వన్స్ తన ఆఫీస్కి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది, 6 కోట్లు కోఆర్డినేట్ చేయనంటూ కూడా. సో ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఏంటి, ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎంత రావాల్సి, అంటే ఎంత సమకూరాల్సి ఉంది ఇంకా అక్కడ? సచిన్, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం వెల్దుర్తి పట్టణంలో నివాసం ఉన్నటువంటి సురేష్ దంపతులకి 11 నెలల చిన్నారి పునర్విక జన్మించింది. అయితే జన్యుపరమైనటువంటి లోపం, SMA టైప్ 1 అనేటువంటి జన్యుపరమైనటువంటి లోపం ఉండడంతో నరాల బలహీనతతో పాటు రోజు రోజుకి ఎముకలు కూడా కరిగిపోయి కొరికేసేటువంటి ఒక వైరస్ అటాక్ చేసింది. అయితే జన్యు లోపం వల్లే ఇదంతా వచ్చింది అని చెప్పేసి డాక్టర్లు వెల్లడించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ పునర్విక పునర్జీవం పోసుకోవాలంటే తను పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా పెరగాలి అంటే మాత్రం తప్పనిసరిగా 16 కోట్లు విలువ చేసేటువంటి ఒక ఇంజెక్షన్ వేపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి డాక్టర్లు నిర్ధారించారు. అయితే 5 నెలల వయసు రాగానే తనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, బేబీ గ్రోతింగ్ లేకపోవడం, ఇదంతా అబ్జర్వ్ చేసినటువంటి తల్లిదండ్రులు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత వైద్యులు నిర్ధారించారు SMA లోపం ఉంది, జన్యుపరమైనటువంటి లోపం ఉండడం వల్లే బేబీ గ్రోతింగ్ కాలేనటువంటి పరిస్థితి ఉంది. 2 ఏళ్ల లోపు లేదా 3 ఏళ్ల లోపు ఈ ఒక 16 కోట్లు విలువ చేసేటువంటి ఇంజెక్షన్ వేపిస్తే తప్ప
పాప బతకదు అని చెప్పి నిర్ధారించి చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆందోళన చెందారు, ఆవేదన చెందారు. అయితే మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి సురేష్ ప్రతిరోజు కూడా ఆ క్షవర వృత్తి చేసుకుంటూ తన యొక్క జీవనం కొనసాగిస్తా ఉన్నారు వెల్దుర్తి పట్టణంలో ఉంటూ. అయితే ఒక్కసారిగా తన బేబీకి ఇలాంటి వ్యాధి రావడం, ఒక పాప బతికించుకోవడానికి కావాల్సినటువంటి అధికారులను, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కలిశాడు, సంప్రదించాడు. తన యొక్క గోడుని, తన యొక్క ఆవేదనను, ఆ పాపను బతికించండి అనేసి ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పుకున్నటువంటి నేపథ్యంలోనే తాజాగా సేవ్ పునర్విక అనే పేరుతో హ్యాష్ ట్యాగ్ పెట్టి మొత్తం సోషల్ మీడియాలో వైరల్ కావడం. అయితే పెద్ద సంఖ్యలో కూడా మొత్తం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా డొనేషన్ల రూపంలో తన అకౌంట్ కి అమౌంట్స్ పంపిస్తున్నటువంటి నేపథ్యంలోనే సుమారు 10 కోట్ల వరకు సమకూరాయి. మొత్తం మానవతావాదులు ఆ చిన్నారిని చూసినటువంటి వారంతా కూడా మానవ హృదయాలు చలించిపోయాయి. పెద్ద ఎత్తున కూడా డొనేషన్లు ఇవ్వడానికి హృదయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చలించారు, ముందుకొచ్చారు. 10 కోట్ల రూపాయలు సమకూర్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే 16 కోట్లు వాల్యూ ఉన్నటువంటి ఇంజెక్షన్ రావాలి అంటే మరో 6 కోట్లు తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో నేరుగా ఇద్దరు దంపతులు ఒక ట్వీట్, ఒక రిక్వెస్ట్ పెట్టారు. నారా లోకేష్ గారు స్పందించండి, మా పరిస్థితి ఇలా ఉంది. ఇప్పటికే దాతల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. మీరు కాస్త స్పందించి 6 కోట్ల రూపాయలు కాస్త వైద్యానికి తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంజెక్షన్ వేయాలి అంటే మరో 6 కోట్లు సమకూర్చాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దానికి రెస్పాండ్ అయ్యారు మంత్రి నారా లోకేష్. నేను ఈ బాధ ఎస్ఎంఏ టైప్ 1 వైరస్ అటాక్ అయ్యి జన్యుపరమైనటువంటి లోపంతో ఉన్నటువంటి బేబీ తను 11 నెలలుగా పోరాడుతూ ఉంది. ఆమె పోరాటానికి నేను మద్దతుగా ఉండాలి. ఎంతో ధైర్యంతో ఆ చిన్నారి యొక్క గ్రోతింగ్ పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాను బాసటగా నిలుస్తాను. 10 కోట్లు సమకూర్చినటువంటి వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని చెబుతూ లోకేష్ ట్వీట్ చేసి మరో 6 కోట్లు సమకూర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పునర్జీవం పోసుకోవాలంటే సేవ్ పునర్విక హ్యాష్ ట్యాగ్ ఏదైతే ఉందో అది అందుకున్నటువంటి లోకేష్ 6 కోట్లు సమకూర్చేందుకు తాను కూడా నా బాధ్యతగా తీసుకుంటాను. 6 కోట్లు సమకూర్చేలాగా నేను కూడా నువ్వు చేసేటువంటి ఆ పునర్విక చేసేటువంటి జీవన్ మరణ పోరాటంలో భాగస్వామ్యం అవుతానని చెప్పి ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఒకసారిగా సంబంధించినటువంటి ఈ యొక్క ఇబ్బందితో పాటు మొత్తం సోషల్ మీడియా వ్యాప్తంగా ట్రోల్ అవుతుంది. పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాను చేసేటువంటి పోరాటానికి స్వయంగా రాష్ట్ర మంత్రి లోకేష్ స్పందించడం, కావాల్సినటువంటి అమౌంట్ తాను కూడా భాగస్వామ్యం అయ్యేలాగా అందరినీ ఇచ్చేటువంటి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తాను, ఆ రకంగా మొబిలైజ్ చేస్తానని చెప్పి ట్వీట్ చేయడంతో ఆ కుటుంబంలో ఎక్కలేనటువంటి ఆనందం వచ్చింది. పునర్విక కంపల్సరిగా కోలుకుంటుంది, ఆ ఇంజెక్షన్ చేపించేటువంటి బాధ్యత నాది అని చెప్పి లోకేష్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం చూసాం తెలుగు సైంధవ సినిమా ఒక ఇటీవల కాలంలోనే వెంకటేష్ ఒక సినిమా యాక్టర్ గా హీరోగా తీసినటువంటి నేపథ్యంలో సేమ్ ఎస్ఎంఏ టైప్ 1 సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యాక్సిన్ కోసం జరిగినటువంటి ఆ సినిమా నేపథ్యం ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ అదే జన్యుపరమైనటువంటి లోపము. అయితే దాన్ని ఉత్పత్తి చేసేటువంటి ఒక విలన్ క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి, దాని కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి మధ్య జరిగినటువంటి సన్నివేశాలు మనం సినిమా తెర మీద చూసాం. కానీ ఇక్కడ జీవన్ మరణ పోరాటం, జన్యుపరమైనటువంటి లోపం కంపల్సరిగా ఎలాగైనా సరే బతికించుకోవాలనేటువంటి పోరాటం తల్లిదండ్రులది. అయితే ఆ పోరాటానికి సోషల్ మీడియా తోడైంది. ఆ సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి సేవ్ పునర్విక హ్యాష్ ట్యాగ్ అందుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే ఆ తల్లిదండ్రుల ఆవేదన చూసినటువంటి వాళ్ళు, ఆ ముక్కుపచ్చలారని అందమైనటువంటి మరి బుజ్జి కళ్ళతో ఉన్నటువంటి ఆ పునర్విక చూసిన తర్వాత ప్రతి ఒక్క హృదయాలు తెలుగు రాష్ట్రాలు అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున, ఎందుకంటే మీరు అన్నట్టుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళు కావచ్చు లోకేష్ స్పందించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సచిన్, హుసేన్, అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా, మరి ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న వాళ్ళు, ఈ విషయం కమ్యూనికేట్ అయిన వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవ్వడం జరుగుతోంది. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే అక్కడున్న ప్రముఖులు కావచ్చు, లోకల్గా ఉన్న ప్రముఖులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఆ ఇంటికి చేరుకుంటున్నారు, వాళ్ళకి ఆపణ హస్తం అందించే ప్రయత్నం జరుగుతోందా? అట్ ద సేమ్ టైం ప్రస్తుతం ఆ పాపను కాపాడుకునేందుకు
సొసైటీ నుంచి ఆ కుటుంబానికి ఎటువంటి మద్దతు వస్తుంది? అంటే సోషల్ మీడియా వేదిక గట్టిగానే చూస్తున్నాం, బట్ వస్తున్న మద్దతు అంతా వాళ్ళకి ఆర్థికంగా బలపడేలా లేకపోతే ఆర్థికంగా సాయపడేలా ఉంటుందా? వాళ్ళ కుటుంబం ఏమంటుంది? సచిన్, సోషల్ రెస్పాన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు స్పందించారు, బాధ్యతాయుతమైనటువంటి ప్రతి ఒక్కరు స్పందించారు. మరి ఆ చిన్నారిని బతికించాల్సినటువంటి ఆరాటం ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా తాము వంతుగా సహాయం చేశారు. రూపాయి మొదలుకొని మొత్తం లక్షలాది రూపాయలు సమకూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక అజ్ఞాతకు సంబంధించినటువంటి పేరు తెలియనటువంటి వ్యక్తి కూడా స్పందించి ఒక 10 లక్షల రూపాయలు డొనేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతమంది కేటుగాళ్ళు, మరి కొంతమంది సైబర్ నేరగాళ్ళు, ఎవరైతే పునర్విముక్త తండ్రి సురేష్ ఉన్నాడో సురేష్కి ఫోన్ చేసి మీ అమ్మాయికి సంబంధించినటువంటి డబ్బు సమకూర్చాలంటే మీరు కూడా కాస్తంత డబ్బు కట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అనేకమైనటువంటి ఫేక్ కాల్స్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే పునర్విముక్తి కోసం ఒకవైపు జీవన్మరణ పోరాటం, మరోవైపు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులు వీళ్ళని ఆసరాగా చేసుకొని సొమ్ము చేసుకోవాల్సినటువంటి కొంతమంది కేటుగాళ్ళు కూడా తాను చేసేటువంటి ఈ పోరాటంలో కలిసి వచ్చే మరి సంప్రదించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడ కూడా నేను మోసపోకుండా అంతో ఇంతో కొద్దిపాటిగా అమౌంట్ మోసపోయినప్పటికీ నేను తీరుకున్నాను. జరిగినటువంటి నష్టాన్ని కొంతమంది ఫేక్ గాలు ఇలా చేస్తున్నారని గ్రహించిన తర్వాతే ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి డొనేషన్లు ఇచ్చేటువంటి వాళ్ళు, ఆ పునర్విముక్త కోసం కంపల్సరిగా చేయూతనిచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇచ్చేటువంటి సహాయం నా కూతురు యొక్క ప్రాణాన్ని కాపాడుతుందని చెప్పి అర్థించినటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా స్పందించి అమౌంట్స్ సమకూర్చున్నటువంటి పరిస్థితుల్లో 10 కోట్ల రూపాయలు జమ అయినటువంటి పరిస్థితి ఉంది. మరో 6 కోట్ల కోసం మంత్రి నారా లోకేష్ ని అర్థిస్తే ఇవాళ నారా లోకేష్ ఎక్స్ లో పోస్టులు చేస్తూ నేను ఒకవైపు జన్యుపరమైన లోపంతో జీవన్ మరణ పోరాటం చేస్తున్నటువంటి ఆ పునర్విముక్తికి నేను బాసటగా ఉంటాను, ఆ పోరాటంలో భాగస్వామ్యం అవుతామని ఆ మంత్రి లోకేష్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి తాజాగా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద చర్చ జరుగుతుంది. సచిన్, రైట్ సార్, ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడే కనుక ఎవరైనా చూనేంటి ఒకసారి వాళ్ళు కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేద్దాం. సేవ్ పునర్విక, ప్రస్తుతం #, సేవ్ పునర్విక సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చిన్నారి పునర్వికకు అండగా నిలిచారు ఇప్పుడు మంత్రి నారా లోకేష్. చిన్నారి పునర్విక అంశంపై రియాక్ట్ అయ్యారు మంత్రి నారా లోకేష్. దాతలు 10 కోట్ల రూపాయల మేర నిధులు సమకూర్చారన్నారు మంత్రి నారా లోకేష్. సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి తన సెల్యూట్ అంటూ చెప్పుకొచ్చారు ఆయన. మిగిలిన 6 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించడం తన బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు లోకేష్. 6 కోట్లు సమకూర్చడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలంటున్నారు ఆయన. SMA Type 1 అనే వ్యాధితో పునర్విక పోరాటం చేస్తోందన్నారు నారా లోకేష్. పునర్వికను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటూ చెప్పుకొచ్చారు. 16 కోట్ల రూపాయల కోసం ఆ తండ్రి చేస్తున్న ప్రయత్నం, ఆ తల్లి చేస్తున్న ప్రయత్నం, ఆ కుటుంబం చేస్తున్న ప్రయత్నం, చిన్నారి పునర్వికను కాపాడుకోవాలని అక్కడి ప్రజలు చేస్తున్న ప్రయత్నం, తెలుగు ప్రజలు చేస్తున్న ప్రయత్నం, 16 కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తిగా ప్రయత్నాలు అందరివి జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతోంది. చిన్నారిని కాపాడుకోవాలని చెప్పి సమాజం ఒక్కటవుతుంది. ఈరోజు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో డబ్బులు ఆయనకి పంపించే ప్రయత్నం చేస్తే కొంతమంది కేటుగాళ్ళు కూడా తయారయ్యారు, దుర్మార్గులు. పాపం ఆ చిన్నారి ప్రాణం కాపాడుకోవడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ కేటుగాళ్ళు ఎక్కడో ఉన్నారు, పట్టుకుంటే దొరికితే వీళ్ళకుంటుంది వాళ్ళ చేతుల్లో. ఆ చిన్నారి ప్రాణం కాపాడుకోవడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తే ఇక్కడ కూడా సైబర్ నేరగాళ్ళ మనుషులేనా మీరు? అసలు ఛీ అనిపిస్తుంది. ఆ 16 కోట్ల రూపాయల తండ్రికి ప్రతి రూపాయి ఎంత విలువ అక్కడ. తన వల్ల కాదు కాబట్టి ఈరోజు సమాజానికి తన చిన్నారి కోసం చేయి చాచి అడుగుతున్నాడు ఆ తండ్రి. ఏ తండ్రికి ఆ కష్టం రాకూడదు, ఏ తల్లికి అటువంటి ఇబ్బంది రాకూడదు. అటువంటిది చేయి చాచి అడుగుతుంటే ఆ వచ్చిన రూపాయిని గుంజేసుకునే ప్రయత్నం చేస్తారా? ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ ఒక ప్లాట్ఫామ్ లాంటిది అరేంజ్ చేసే ప్రయత్నం చేయండి, లేకపోతే సైబర్ నేరగాళ్ళు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళకుండా ఏదైనా ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి. ద హానరబుల్ IT మినిస్టర్ నారా లోకేష్ రిక్వెస్ట్, ఆ సైబర్ నేరగాళ్ళు పాపం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అఫ్కోర్స్ దేశం అంతా ఏకమవుతుంది చిన్నారి కోసం. బట్ ఆ దరిద్రులు వాళ్ళ దగ్గర ప్రవేశించకుండా వాళ్ళకి ఏదైనా ప్రొటెక్షన్ లాంటిది నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే 10 కోట్ల రూపాయలు సంపాదించుకున్న తర్వాత
ఏ దరిద్రుడికి ఆశపడుతుందో తెలియదు, ఎటువంటి దుర్మార్గానికి పాల్పడతారో తెలియదు, ఇలా గుంజేసుకునే ప్రయత్నం చేస్తారో తెలియదు. కమ్ ఆన్ ఆంధ్ర, కమ్ ఆన్ తెలంగాణ, కమ్ ఆన్ ఇండియా, షో యువర్ వాయిస్ అండ్ రైజ్ యువర్ హ్యాండ్ టు సపోర్ట్ పునర్విక, సేవ్ పునర్విక. ప్రస్తుతం హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. చిన్నారిని కాపాడుకోవాలనే ప్రతి ఒక్కరి ప్రయత్నం ఆ తల్లిదండ్రుల చేత 2 చేతులు జోడించేలా చేస్తోంది. ఆ తండ్రి ఒక్క మాటలో చెప్పాలంటే తన కూతురి ప్రాణం కోసం జోళె పట్టుకుని రోడ్డు మీదకి వచ్చాడు. ఒక్కొక్క రూపాయి ఆ జోడులో వేస్తూ ఉంటే ఎలా వస్తుందిరా మీకు మనసు? ఆ జోడ నుంచి కూడా రూపాయలు ఆగేసుకుందామని చెప్పి సమాజం చేత్కరించుకుంటున్న సందర్భం సైబర్ నేరగాల పట్ల. ఎంత దుర్మార్గమారా మీరు? once again I request to the Government of India too, ఒకవేళ చిన్నారికి సంబంధించి మీ దృష్టి వరకు వస్తే, if this matter comes to in your mind or in your concern, please address that. ఫస్ట్లో సైబర్ నేరగాల్ని అరికట్టే ప్రయత్నం చేయండి ఆ ఫ్యామిలీకి. ఎందుకంటే వచ్చిన రూపాయి ఫస్ట్ మిగిలితే తర్వాత ఆటోమేటిక్గా సమాజం అంతా ఏకమవుతుంది. కాబట్టి రూపాయి పెరిగి ఆ చిన్నారి బతికేందుకు కావాల్సిన సర్టైన్ అమౌంట్ అనేది వచ్చేయడం జరుగుతుంది. అండ్ మీ రియాక్షన్ అంటే చెప్పే ప్రయత్నం చేయండి. ఒకసారి నారా లోకేష్ చేసిన ట్వీట్ చూద్దాం. నమస్కారం సార్. గౌరవనీయులైన నారా లోకేష్ గారికి మా విన్నపండి. నా పేరు జేమ్స్ సురేష్ కుమార్, మా వైఫ్ పుష్పావతి, నా కూతురండి పునర్వికశ్రీ. తనకు వచ్చేసి ఎస్టిమేట్ టైప్ 1 అనే డిసీజ్ ఉందండి, జెనెటిక్ ప్రాబ్లం అంటారు. వచ్చేసి ఈ ట్రీట్మెంట్ మన ఇండియాలో లేదు సార్, ఫారెన్ లో ఉంటుంది అని డాక్టర్స్ చెప్పారు. ఆల్మోస్ట్ గా 2 years వరకు ఇంజక్షన్ వేయించాలి. ఆ ఇంజక్షన్ కాస్ట్ వచ్చేసి దగ్గర 16 కోట్లు అని చెప్పి అన్నారు సార్. ప్రజెంట్ వచ్చేసి పాపకి 11 నెలలు. ఈ డిసీజ్ వచ్చేసి 5 months తర్వాత బయటపడింది సార్. మేము హైదరాబాద్ లో రెయిన్ హాస్పిటల్ చేయించుకుంటున్నాము. సార్ చెప్పింది ఏంటంటే విత్ ఇన్ ఒక 1 year 1.5 year ఇంజక్షన్ వేస్తే తను బాగుంటుంది, లైఫ్ టైం తక్కువ ఉంటుంది అని చెప్పారు. ఇప్పటిదాకా 11 months ప్రజెంట్ అయితే పాప బాగానే ఉంది. త్వరగా ట్రీట్మెంట్ చేసి తను బతుకుతుంది సార్. ఇంకొకటి ఇలా ఉందని చెప్పేసి నేను ఎలాగైనా నా పాపను కాపాడుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చాను సార్. అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కోసం, పబ్లిక్ సపోర్ట్ కోసం ముందుకు వచ్చాను. దాదాపుగా పబ్లిక్ నుంచి అంటే జనాభా నుంచే ఇప్పటిదాకా దగ్గర 10 కోట్ల దాకా అమౌంట్ వచ్చింది సార్. రిమైనింగ్ 6 కోట్లు ఉన్నాయి. అది కూడా మీ ద్వారా మీరు కంటరిస్తే ఖచ్చితంగా మాకు అప్లికేషన్ వస్తుంది. ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్. తల్లిదండ్రులు ఆవేదన చెందారు, ఆందోళన చెందారు. మరి కనిపించినటువంటి ప్రతి ఆఫీసర్ తలుపు తట్టారు. ఈ నేపథ్యంలోనే ఫండ్ రైజింగ్ చేస్తూ 16 కోట్లకు సంబంధించినటువంటి విలువైనటువంటి సొమ్ము కూడా ఇవాళ విరాళాల ద్వారా వచ్చినటువంటి నేపథ్యంలో పునర్విక తండ్రి ఇక ఫండ్స్ డొనేషన్ చేయడం చాలించండి, మాకు కావాల్సినటువంటి అమౌంట్ సమకూరాయి అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి పునర్విక తండ్రి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 16 కోట్లు ఎలా మీరు మొబిలైజ్ చేయగలిగారు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? నా పేరు సురేష్ అండి, పునర్విక వాళ్ళ ఫాదర్ని. అందరిలాగా నేను ట్రై చేశానండి. ప్రయత్నమే మన చేతుల్లో ఉంది కాబట్టి ప్రయత్నం చేశాను. ప్రజలు ఆదరించారు, గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. త్రూ మనం ఇప్పటిదాకా ఇంతవరకు రావాలంటే కూడా చాలా గొప్ప విషయం అండి. ప్రజెంట్ ఇప్పటిదాకా అయితే దగ్గర ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న అమౌంట్ ఇంపాక్ట్ గురు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ప్రజల నుంచి వచ్చిన అమౌంట్ ఎంత అమౌంట్ కలుపుకుంటే దగ్గర 9 నుంచి 10 కోట్ల దాకా అమౌంట్ కలెక్ట్ అయ్యిందండి. నెక్స్ట్ వచ్చేసి మన గవర్నమెంట్ తరఫున ప్రపోజల్తో మన బైరెడ్డి శబరి మేడం మరియు టీజీ భర్త్ గారు వాళ్ళ ప్రపోజల్తో మనకి సెంట్రల్ నుంచి పిఎం రిలీఫ్ ఫండ్ కూడా శాంక్షన్ అయింది. ఆల్మోస్ట్ త్వరలో మనకు రిలీజ్ అవుతుంది. 50 lakhs దాకా మనకి అమౌంట్ శాంక్షన్ చేశారు. ఇప్పుడు పబ్లిక్ సపోర్ట్ కూడా మనం ఇంతవరకు రాగలిగాం. ఇంకొకటి చెప్పాలంటే నేను డాక్టర్ని మీట్ అయ్యామండి యాక్చువల్గా నిన్న. ఇది రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాము. ఈ ప్రాసెస్ కూడా పిఎం రిలీఫ్ ఫండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి చేయించుకున్నాము. దాంతోపాటు మేము ఎక్కడైతే ట్రీట్మెంట్ చేయించుకుంటామో డాక్టర్ని కలిసాము. సార్ ఇంతవరకు అమౌంట్ కలెక్ట్ అయింది, ఇంత అవసరం పడుతుంది ఏంటి అని అడిగితే మేబీ కొంచెం టైం కావాలండి మేము చెప్తామని చెప్పి అన్నారు. మేబీ ఒక 1 week లో చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. చెప్పిన తర్వాత మేము వాళ్ళు త్రూ ఎలా అయితే చెప్తారో అమౌంట్ ఇంత అయితే కలెక్ట్ అయింది కదా, ఇంతలోనే అయిపోతుంది అంటే హ్యాపీ అండి. ఇంకా మిగులుతుందన్నా కూడా
ఇన్ కేస్ నేను ఖచ్చితంగా అమౌంట్ డొనేట్ చేసేసాను, రిమైనింగ్ అమౌంట్. నాలాగా ప్రాబ్లం చాలా బయట చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ ఇంకేదైనా కావాలి అనుకుంటే నేను పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేస్తానండి. బట్ పబ్లిక్ రాకపోయినా కూడా ఎంతమందికి రీచ్ అయింది కదా, 100 మందిలో 10 మందిని సపోర్ట్ చేస్తారు నాకు మళ్ళీ, అదే నేను అనుకుంటున్నాను. అందుకే ప్రజెంట్ స్టాప్ చేసేసాను. ఎందుకంటే ఆ, వెళ్తున్నవే మంచిదే, కానీ ఇందులో కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటాయి. కొంతమంది ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే కొంతమంది పాప పేరు చెప్పి అమౌంట్ అక్కడెక్కడ కొన్ని చోట్ల ఉన్నాయి. బట్ ఏమంటే ఇది బయటకు అనౌన్స్ చేస్తే మంచి వాళ్ళకు కూడా ఇబ్బంది పడుతుందని చెప్పేసి నేను అనౌన్స్ చేయలేదు. ఇంకొకటి నార్మల్ గా ఇంత అమౌంట్ నా వల్ల ఒక్కని వల్ల హ్యాండిల్ చేయడం కష్టం. అంటే ఏ విధంగా వచ్చినా కూడా కొంచెం ప్రెజరే ఉంటుంది మనసులో. అంటే ఎక్కడికైనా తప్పుదారి పడుతుంది ఏమైనా భయం అనిపించింది నాకు. సడన్గా స్టాప్ చేయించాను. దట్స్ వై. లేదు ఆల్మోస్ట్ నేను డాక్టర్ని అడిగిన రిక్వెస్ట్ చేసుకుంటాను, మేబీ ఇంతలోగా చేయించండి అని చెప్పి అంటాను. దేవుని దేవాలు అయ్యిందంటే అంతకనే హ్యాపీ ఏముందండి. అంటే ఒకవేళ ఈ ఫండ్ మొబిలైజ్ కాకపోయింటే ఏంటి పరిస్థితి? ఏం ఏం దానికి మనకేం సమాధానం చెప్తాం సార్. తండ్రి నాకు పోరాడాలి, నా పని అదే పోరాడుతున్నాను. దైవం సహాయం చేయాలి, దైవం సహాయం చేస్తుంది. ఆ, దానికి చెప్పలేను సార్. ఎందుకంటే చెయ్యాలి తండ్రి అన్నాక ఇంకా తర్వాత సంగతి తర్వాత అంతే. మేబీ అంటే ఏమవుతుంది, ఏమైనా జరగవచ్చు అంతే. అలా జరగకూడదనే కదా ఈ తపన. అంటే మామూలుగా పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలకి ఇలా జన్యుపరమైనటువంటి సమస్యకు వస్తే ఇంత కాస్ట్లీ వైద్యం సాధ్యమవుతుందా? కాదు. ఇమాజిన్ ఎక్కడ అసలు నాకు తెలిసినంత వరకు మన సర్కిల్లో ఇలాంటి ఎవరు విని ఉండరు కూడా. అటువంటిది మా మా ఇంట్లో మా బాబుకి వచ్చింది. అందరిలాగా నేను రోడ్ ఎక్కాను సార్. నేను కూడా అందరినీ కలిశాను, అందరు సపోర్ట్ చేశారు, ఇంతవరకు రాగలిగాను. బట్ అందరికీ అవుతుందని చెప్పనీకి లేదులే, కానీ ప్రయత్నం ఈజ్ ఇంపార్టెంట్ సార్. నిలబడిపోకూడదు, ఒక చోట ఉండకూడదు. ప్రయత్నిస్తేనే కదా తెలిసేది ఇంతవరకు రాగలము అనేది. పాపకు జన్యుపరమైనటువంటి సమస్య ఉంది అని చెప్పి డాక్టర్లు నిర్ధారించిన తర్వాత ఏమనుకుంది? షాక్ లో ఉన్నాం. ఎవరికి తెలియదు ఇలా ఒకటి ఉందని. మాకు కూడా ఏం తెలియదు. ఈ యూట్యూబ్ లో గూగుల్ సెర్చ్ చేస్తే బయటపడుతుంది ఇదేంటి అనేది. అలాగే తెలుసుకున్నాం. ఎంత అవుతుందని అంటే ఇంత అవుతుందని చెప్పేసి అందులో ఉంది. సరే ఇంత అవుతుందంటే ఎలా అవుతుంది, మన వల్ల ఏది కాదు అని చెప్పుకోవాలి. ఆ డాక్టర్ని అడిగాను, ఎలా సరే ఎలా ముందుకు వెళ్ళాలి నేను అని అంటే, ఒకటి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, 2 పబ్లిక్ సపోర్ట్ చేయాలి అన్నారు. 2 విధాలుగా ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ చేయించే సిచ్యువేషన్ మనం వచ్చాం. త్వరలో చేయిస్తాం కన్ఫామ్ గా, 100% షూర్ అది. అదే నేను చెప్పింది కూడా. అంటే మీరు ఈ ఫండ్ మొబిలైజ్ చేసేటువంటి క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎలాంటి సిచ్యువేషన్ చూసారు? స్టార్టింగ్ చాలా ఇబ్బంది పడ్డానండి. ఏ మాత్రం బయట నాకు అంత నాలెడ్జ్ లేదు. జస్ట్ నా పని కటింగ్ షాప్, మా ఇంట్లో ఇవే. కొన్ని ఫేక్ కాల్స్ కూడా వచ్చాయి, ఫ్రాడ్ కాల్స్ వస్తాయి. అవి ఇవి ఇంత డొనేట్ చేస్తాం, అంత డొనేట్ చేస్తాం, ఇంత పేమెంట్ చేయాలి మీరు ఫస్ట్ కానీ, ఇలా కొన్ని రాంగ్ కాల్స్ వస్తాయి. నేను పలానా వ్యక్తిని నీకు సపోర్ట్ చేస్తాను, కొన్ని రాంగ్ కాల్స్ వచ్చాయి. ఎంతసేపు ఉన్నా మన దగ్గర అమౌంట్ నుంచి వాళ్ళు తీసుకోవాలని చూస్తారు తప్ప వాళ్ళ అమౌంట్ మనకి ఇవ్వరు. చాలా ఒక వ్యక్తి దగ్గర ఒక 10-20 రోజులు మనల్ని ఇప్పుడు వస్తాను అని చెప్పి కూడా నన్ను బ్లేమ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ని ఎదుర్కొన్నాం, ప్రజెంట్ కూడా ఎదుర్కొంటున్నాం. త్వరలో ట్రీట్మెంట్ చేయించబోతున్నాం. అంటే జన్యుపరమైనటువంటి సమస్య ఉంది అని చెప్పి మీరు సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత కొంతమంది ఇది కావాలని చేస్తున్నారు, ఫండ్ కోసం చేస్తున్నారు, ఇలాంటి ఏమైనా కాల్స్ వచ్చాయి? వచ్చాయి. ఎందుకంటే తెలియనప్పుడు వాళ్ళు అదే అంటారు, తెలుసుకున్నాక వాళ్ళే తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఉంది సార్, ఎస్ఎంఏ టైప్ 1 అనేది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇదే కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకి తెలియదు అంతే. తెలుసుకుంటే మనం బతకలేము. ఇట్లా ఫేక్ కాల్ చేసి అసలే సమస్యలు ఉన్నటువంటి పేరెంట్స్ కి ఇబ్బంది పెట్టేట్టు వాళ్ళకి మీరు ఏం చెప్పదు? వాళ్ళు ఇవన్నీ ఆలోచించారు సార్. ఎంతసేపు డబ్బులు తీసుకోవాలని ఆలోచిస్తారు. కానీ ప్రజెంట్ ఇప్పుడు అలా లేదు, కానీ స్టార్టింగ్ లో ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు అలా ఏం లేదు. చాలా మంది దేవుని దేవాల ముందుకు వచ్చారు, ఎంతమంది సపోర్ట్ చేశారు చెప్పలేము సార్. కొన్ని లక్షల మందికి సపోర్ట్ చేస్తుండొచ్చు. 1 రూపాయి అయినా సరే సహాయమే. మీకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తామని ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ఇంత అమౌంట్ కట్టండి అన్న సందర్భంలో ఎవరికైనా కట్టారా? లేదండి, పెద్దగా నేను అంటే కనుక్కున్నాను ఎలా వెళ్ళాలి అని చెప్పేసి తెలిసిన ఫ్రెండ్స్ తో, కొంతమందితో. అంతగా ఎక్కువ మోసపోలేదండి ఇక్కడ. అంటే అంత ఎక్కువ మోసపోలేదంటే ఎంతో కొంత మోసపోయారా? 1000-2000 దాకా మోసపోయాను సార్. ఇలా ఈ జన్యుపరమైనటువంటి సమస్యతో బాధపడే తండ్రులకు కానీ, లేకపోతే మీరు ఎదుర్కొన్నటువంటి ఇష్యూలకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకి ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా తల్లిదండ్రులు